హలో అండి, శ్రోతలకు నమస్కారం. నైమిష నవల ఆఖరి భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, కూపేలో ఒంటరిగా కూర్చుని ఉన్నది నైమిష. ఆమెకు ఓ పక్క సంతోషంగా ఉన్నా ఏ మూల నుంచో మనసులో భయం వేయసాగింది. తన విరోధి ఇంటిని దోచుకున్నందుకు సంతోషం, ఎవరో వచ్చి తన భుజం పట్టుకొని ఇవాళ అరెస్ట్ అంటారేమోనని భయపడసాగింది నైమిష. తన్నింటితో తనకి ఎలాంటి సంబంధము లేనట్లుగా ట్రైన్ సాగిపోతుంది. ట్రైన్ ఎక్కబోయే ముందు తన కంపార్ట్మెంట్లోని ప్రయాణికులందరినీ చూసి నైమిష, కానీ అందులో అనుమానించదగ్గ మనుషులెవరూ కనిపించలేదు. నైమిషకు ఎందుకో ఆందోళనగా ఉంది. తనకు తానే ధైర్యం చెప్పుకోసాగింది ఆమె. ఇప్పట్లో ఆ దొంగతనం గురించి ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే మిస్టర్ రావు నార్త్ ఇండియా టూర్ నుంచి రావాలి కదా. వచ్చిన తర్వాత వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వాళ్ళు వెతికినప్పుడు కదా. ఈ లోపుగానే అంతా అయిపోతుంది. తాను మరికొన్ని గంటల్లో విజయవాడలో ఉంటుంది. స్వామిని కలుస్తుంది. తన షేర్ 25 లక్షలు తీసుకుంటుంది. ఇంకా ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? 25 లక్షలు ఏడాది కష్టపడ్డా 50,000కు మించి రాదు ఏ ఉద్యోగంలోనైనా. 25 లక్షలు సంపాదించాలంటే ఆమె బ్యాంకులో రిటైర్ అయ్యేదాకా పనిచేసినాక కూడా వీలు పడదు. ఈ డబ్బు తీసుకుని తాను ఎటో అటు వెళ్ళిపోవాలి. దొంగతనం జోలికి పోకుండా సెటిల్ కావాలి. తాను కొత్త జన్మ ఎత్తుతుంది. ఆలోచనలతో ఊహాలోకంలో విహరించసాగింది నైమిష. కూపే తలుపులు వేసి ఉన్నాయి. బోల్ట్ సరిగ్గా ఉందో లేదోనని చెక్ చేసింది. బోల్ట్ వేసి ఉంది. నెమ్మదిగా నగల సంచిని విప్పింది. రంగురంగుల వజ్రాలు, నగలు ఆమె చేతిలోకి దొర్లాయి. పెద్ద డైమండ్ రింగులు 3, ఎమరాల్డ్ పిన్ను, సఫైర్ బ్రాస్లెట్, చెవి రింగులు 3 జతలు, 2 నెక్లెస్లు, 1 రూబీ, 1 ముత్యం. ఓహో, మొత్తం ₹1 కోటి ఆస్తి అది. ట్రైన్ పచ్చటి పొలాల మధ్య నుంచి సాగిపోతూ ఉంది. ఆమె తన సీటుకు జారిగిలబడి ఆ రాత్రి జరిగిన సంఘటనను మననం చేసుకోసాగింది. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కారు తీసుకుని బయలుదేరడం, జూబ్లీ హిల్స్ చేరడం, అలారం పెద్దగా మోగడం, పోలీసులు రావడం, తాను వెంటనే వేషం మార్చుకోవడం, పోలీసులు వెళ్ళిపోవడం, అంతా సినిమాలోలా జరిగింది. ఆ పోలీసులకేం తెలుసు తానే దొంగనని? సులభంగా మోసపోయారు వాళ్ళు, అచ్చు సినిమాలో పోలీసుల్లాగానే. నైమిషకు సంతృప్తిగా ఉంది. తను సాధించిన దానికి. ప్రమాదం అంచుదాకా వెళ్ళి సంక్షేమంగా ప్రమాదాన్ని తప్పించుకురావడంలోని థ్రిల్. అబ్బా, ఎంత గమ్మత్తుగా ఉంటుంది. కూపే తలుపు ఎవరో బాదుతున్నారు. ఆమె వెంటనే ఆ నగల్ని అదే సంచిలో పెట్టి సూట్ కేసులో భద్రపరిచింది. తన ట్రైన్ టికెట్లను తీసుకొని బోల్టును తీసివేసింది. బహుశా కండక్టర్ వచ్చి ఉంటాడేమోనని. గ్రే కలర్ సూట్లు ధరించిన 2 ఆగంతకులు కారిడార్లో నిలబడి ఉన్నారు. ఒకతను 30 సంవత్సరాల యువకుడిలా కనిపిస్తున్నాడు. మరొక వ్యక్తికి 45 ఏళ్ళు ఉండవచ్చు. యువకుడిలా కనిపిస్తున్న వ్యక్తి మంచి స్పోర్ట్స్మెన్లా కనిపిస్తున్నాడు. అతడు నల్లటి అద్దాలు ధరించి ఉన్నాడు. రెండో వ్యక్తి నైమిషను సమీపించాడు. తన పర్సులోంచి ఓ విజిటింగ్ కార్డును తీసి ఆమెకు అందించాడు. కార్డును పరికించి చూసిందామె. ఐ. సుగుణాకర్రావు, సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్. నా పేరు సుగుణాకర్రావు, స్పెషల్ ఏజెంట్ను. ఇతని పేరు రత్నాకర్రావు, ఈయన కూడా స్పెషల్ ఏజెంటే అన్నాడు ఆ ముసలి వ్యక్తి. నైమిష గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఆమె నోరు ఎండిపోసాగింది. ముఖంపై బలవంతాల నవ్వు తెచ్చుకుందామె. ఏమిటి ఇలా వచ్చారు? ఎనీథింగ్ రాంగ్? ప్రశ్నించిందామె. మేడం, ఈ ట్రైన్లో దొంగిలించబడ్డ నగలున్నాయని మాకు సమాచారం అందింది, రత్నాకర్రావు అన్నాడు. నైమిషకు స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించింది. ఆమె కళ్ళ ముందు అనేక కాంతి పుంజాలు కదిలాడాయి. మేడం, మీ లగేజీని ఓపెన్ చేస్తారా? అది ప్రశ్నలా లేదు, ఆర్డర్లా ఉంది. నైమిషకు ఏం చేయాలో అర్థం కాలేదు. బుకాయించి తప్పించుకోవాలనుకుంది. వాళ్ళిద్దరి వైపు చూసింది. ఎంత ధైర్యం? మీకేదో సమాచారం దొరికిందని ఇలా అమాయకులైన ప్రయాణికుల్ని చెక్ చేసే అధికారం మీకెవరిచ్చారు? ఉండండి, అసలు కండక్టర్ని పిలుస్తాను ఉండండి అన్నది నైమిష. మేము కండక్టర్ పర్మిషన్ తీసుకునే వచ్చాం మేడం అన్నాడు ఆ ఏజెంట్. ఆమె బుకాయించాలనుకుంది. పాపం ఫెయిల్ అయింది. మీ దగ్గర సెర్చ్ వారెంట్ ఉందా? రత్నాకర్రావు మర్యాదగా చెప్పాడు. మేడం, మేము చెక్ చేయదలుచుకుంటే సెర్చ్ వారెంట్ అవసరం ఉండదు. చూడండి నైమిష గారు, మీరు నేరం చేస్తారని ముందే ఊహించాం మేము. బాగా తెలివిగా దోపిడీ చేశారు. తను ట్రాప్లో ఇరుక్కుంది.
ఆఖరకు తన పేరు కూడా వాళ్ళకి తెలిసిపోయింది. ఇంకా తప్పించుకునే మార్గం లేదు. సుగుణాకర్రావు సూట్ కేసును పరీక్షగా చూసి ఓపెన్ చేయబోయాడు. అతడిని తను ఆపలేదు. అతను సూట్ కేసును తెరిచాడు. సామాన్లను వరుసగా వెతుకుతూ నగలున్న సంచిని బయటకు తీశాడు. ఆమెకు నిలబడటానికి కూడా ఓపిక లేనంతగా నీరసించిపోయింది. సుగుణాకర్రావు తన కోటు జేబులోంచి ఓ లిస్టును బయటకు తీశాడు. ఆ లిస్టులో రాసి ఉన్న ఆభరణాలతో ఆ సంచిలోని ఆభరణాలని చెక్ చేస్తూ సరిగ్గా టాలీ అయ్యాయా అని పరిశీలించసాగాడు. రత్నాకర్, లిస్టు ప్రకారం అన్నీ సరిగానే ఉన్నాయి చెప్పాడు సుగుణాకర్రావు. ఎలా మీరెలా కనుక్కోగలిగారు అడిగిందామె. ఎలాంటి సమాచారాన్ని బయటకు చెప్పే అధికారం మాకు లేదు సమాధానం చెప్పాడు సుగుణాకర్రావు. నిన్ను అరెస్ట్ చేస్తున్నాం. నువ్వు నిశ్శబ్దంగా ఉండే హక్కు నీకుంది. నువ్వు మీ లాయర్ గారును కూడా తెచ్చుకోవచ్చు నీ స్టేట్మెంట్ను రికార్డ్ చేసేటప్పుడు. ప్రస్తుతం ఏదైనా స్టేట్మెంట్ ఇవ్వదలిస్తే చెప్పు, రికార్డుని చేసుకుంటాం. కానీ అది కోర్టులో నీకు వ్యతిరేక సాక్ష్యంగా నిరూపించబడుతుందని గుర్తుంచుకో. అర్థమైందా చెప్పాడు సుగుణాకర్రావు. నైమిష ఏం మాట్లాడలేదు. అర్థమైందన్నట్లుగా తల ఆడించి ఊరుకుంది. రత్నాకర్రావు ఆమెతో, ఐఎమ్ సారీ నైమిష, నీ గురించి మొత్తం తెలుసుకున్నాం. ఇలా అరెస్ట్ చేయడం మాకే బాధగా ఉంది. ఐఎమ్ రియల్లీ సారీ అన్నాడు. ఏమిటా మాటలు? నువ్వు డ్యూటీలో ఉన్నావు తెలుసు కదా, జాగ్రత్త అన్నాడు సుగుణాకర్రావు. నాకు తెలుసులే, పాపం ఏదో ఆడపిల్ల. జాలిపట్టం అనేది మన ఉద్యోగాల్లో ఉంటే ఇన్నాళ్ళు నేను సర్వీస్లోనే ఉండేవాడిని కాదు అంటూ జేబులోంచి అరదండాల్ని పైకి తీశాడు సుగుణాకర్రావు. అమ్మాయి నీ చేతులు చాపు అన్నాడు. నైమిష గుండె బాధతో మూలిగింది. తనకు బేగంపేట ఎయిర్పోర్ట్లో చేతికి సంకెళ్ళు వేసిన సంఘటన జ్ఞాపకానికి వచ్చింది. సార్ దయచేసి చెప్పండి, నేను ఎటు వెళ్ళను కదా, నాకు సంకెళ్ళు వేసి తీరాల్సిందేనా? నైమిష ఏడవటానికి సిద్ధంగా ఉంది. అవును మేడం, ఖచ్చితంగా చెప్పాడు సుగుణాకర్రావు. రత్నాకర్రావు సుగుణాకర్రావు దగ్గరికి వచ్చి, ఒక్క నిమిషం నాతో ఏకాంతంగా మాట్లాడతావా అని అడిగాడు. ఓకే అన్నాడు సుగుణాకర్రావు. ఇద్దరూ కారిడార్లో నిలబడ్డారు. నైమిష భయంతో నిరాశ నిస్పృహలతో అక్కడే కూర్చుంది. వాళ్ళిద్దరి సంభాషణ వినసాగింది. ఫర్ గాడ్స్ సేక్ సుగుణాకర్, ఆమెకు సంకెళ్ళు వేయడం అనవసరం. ఆఫ్టర్ ఆల్ లేడీ రన్నింగ్ ట్రైన్ నుంచి ఎక్కడికి పోతుంది? మిస్టర్ రత్నాకర్, పిల్లగాడి వ్యవహారం మాని సర్వీస్లో ఇంకెప్పుడు నేర్చుకుంటావు? ఎప్పుడు పైకి వస్తావు? అది కాదు సుగుణాకర్, పాపం ఆ అమ్మాయి ముఖం చూడు ఎలా అయిపోయిందో. ప్రయాణికులంతా సంకెళ్ళతో ఉన్న అమ్మాయిని చూసి, అది కాదయ్యా రత్నాకర్, ఏదో చెప్పుకుంటున్నారు వాళ్ళిద్దరూ. ఆ పై మాటలు ఆమెకు వినిపించలేదు. స్పెషల్ ఏజెంట్లు ఇద్దరూ కూపేలోనికి వచ్చారు. ఆల్రైట్ అమ్మాయి, నీ చేతికి సంకెళ్ళు వేయకూడదనుకున్నాం. వచ్చే స్టేషన్లో నిన్ను తీసుకెడతాం. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళడానికి కోసం పోలీస్ స్టేషన్కు వైర్లెస్ మెసేజ్ పంపుతాం. అప్పటిదాకా నువ్వు ఈ కూపేలోంచి కదలకూడదు, తెలిసిందా అన్నాడు సుగుణాకర్రావు. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. ఏంటో పాపం ఈ అమ్మాయికి ఎలాంటి సహాయము చేయలేకపోతున్నా నిట్టూర్చాడు రత్నాకర్రావు. అవును, ఆమెకి ఎవరూ సహాయం చేయలేరు. ఇప్పుడు అందుకునే స్థితిలో కూడా లేదు. ఆమెను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. బహుశా పోలీస్ వాళ్ళు అనుమానంతో ఈ కేసును సిబిఐకి ఇచ్చి ఉండవచ్చు. ఏజెంట్లు ఇద్దరూ బయట కారిడార్లో నిలబడి కండక్టర్తో మాట్లాడుతున్నారు. కూపే తలుపు తీసి సుగుణాకర్రావు నైమిష వైపు తన చూపుడు వేలును చూపిస్తూ కండక్టర్తో ఏదో చెప్పాడు. కానీ నైమిషకు అతనేం మాట్లాడాడో అర్థం కాలేదు. కండక్టర్ మాత్రం తల ఆడించి వెళ్ళాడు. రత్నాకర్రావు కూపే తలుపులు మూశాడు. నైమిషకు తాను సెల్లోనే ఉన్నట్లు అనిపించసాగింది. కిటికీలోంచి అలానే చూస్తూ ఉండిపోయింది ఆమె. పచ్చటి పొలాల్ని, మధ్య మధ్యలో వచ్చే చిన్న స్టేషన్లని దాటుకుంటూ పరిగెట్టసాగింది ట్రైన్. కానీ నైమిష వీటిని పట్టించుకునే స్థితిలో లేదు. ఆమె భయంతో అక్కడే కూర్చుంది. ఆమె చెవిలో వినిపించే ప్రచండమైన చప్పుళ్ల ముందు ట్రైన్ చేసే శబ్దం వినిపించడం మానేసింది. ఆమెకు తప్పించుకునే అవకాశమే లేదు. ఆమెకు శిక్ష తప్పదు. బహుశా జీవితాంతం ఖైదీలోనే ఉండాల్సి రావచ్చు. ఈసారి రక్షించడానికి ధర్మరాజు కూతురు చిట్టి లాంటి వాళ్ళు కూడా ఎవరూ దొరకరు. జైలు ఆమెకు స్వాగతం పలుకుతుంది. ఎల్లప్పుడూ తనతోనే ఉండిపోమ్మని. జైల్లో సుగుణ ఈసారి బాగా సంతోషిస్తుందేమో తను తిరిగి వచ్చినందుకు. అసలు ఈ విషయం ఎలా తెలిసింది? ఈ దోపిడీ గురించి స్వామికి తప్ప ఎవరికీ తెలిసే అవకాశం లేదే. అతడు సిబిఐ వాళ్లకు ఎందుకు చెబుతాడు? బహుశా అతని షాప్లో పనిచేసే గుమాస్తాగాడెవడైనా ఈ విషయం తెలుసుకొని పోలీసులకు కానీ అందించి ఉంటాడా? పోనీ ఎలా తెలిసిందన్నది అంత పెద్ద ముఖ్యమైన విషయం కాదు. తెలియకూడని రహస్యం తెలిసిపోయింది. రైలు స్టేషన్లో ఆగగానే తనను జైలుకి తీసుకెళ్ళడం ఖాయం. ప్రిలిమినరీ హియరింగ్ ట్రబుల్, ఆ తర్వాత జైలు, అన్నీ మామూలే.
నైమిష కళ్ళు గట్టిగా మూసుకుంది. ఆలోచించే శక్తి లేక ఆమె కళ్ళ నుంచి బాష్పాలు దారగా కారసాగాయి. ట్రైన్ స్లో అయింది. స్టేషన్ దగ్గరకు రాసాగింది. సిబిఐ ఏజెంట్లు ఇద్దరూ వచ్చేస్తారు. ఆమె గాలి కూడా సరిగా పీల్చడం లేదు. స్టేషన్ వచ్చేసింది. రైలు ఒక్క జర్కి ఇచ్చి ఆగిపోయింది. అందరూ దిగి వెళ్ళిపోతారు. జైలుకి వెళ్ళడం కోసం తాను కూడా తయారవ్వాలి. సూట్ కేసును సర్దుకుని రెడీగా కూర్చుంది నైమిష. మూసి ఉన్న కూపే తలుపు తెరుచుకోవడం కోసం ఆమె ఎదురు చూడసాగింది. నిమిషాలు గడిచాయి. స్పెషల్ ఏజెంట్లు ఇంకా రాలేదు. వాళ్ళు బయట ఏం చూస్తుండవచ్చు? వచ్చే స్టేషన్లో నిన్ను తీసుకెడతాం. పోలీస్ కార్ కోసం వైర్లెస్ మెసేజ్ ఇవ్వాలి. నువ్వు ఈ కంపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఏజెంట్లు చెప్పిన మాటల్ని మన్నం చేసుకోసాగిందామె. బయట పోర్టర్లు కండక్టర్ అరుస్తూ ఉన్నారు. అందరూ దిగండి అంటూ కండక్టర్ అరుస్తున్నాడు. నైమిష కంగారు పడసాగింది. ఒకవేళ వాళ్ళు తన కోసం ప్లాట్ఫారం మీద వెయిట్ చేస్తూ ఉండవచ్చు. తాను కంపార్ట్మెంట్లో కూర్చుంటే పారిపోవడం కోసమే తాను కంపార్ట్మెంట్లో కూర్చున్నానని కొత్త నేరం ఆరోపించవచ్చు. ఈ ఆలోచన మనసులోకి రాగానే ఆమె తన సూట్ కేసును ఈడ్చుకుంటూ కూపే తలుపు తీసింది. కారిడార్లోనే కండక్టర్ ఎదురయ్యాడు. అమ్మమ్మ, నువ్వురుకోమ్మా. నీ కండిషన్లో ఉన్నవాళ్ళు అంతలేసి బరువులు మొయ్యకూడదు. నేను సూట్ కేసును పట్టుకుంటా కానీ నువ్వు నిదానంగా దిగు అన్నాడు. నైమిషకు ఆశ్చర్యం వేసింది. నీ కండిషన్లో ఉన్న వాళ్ళంటున్నారు అంటే ఏమిటి అడిగింది కండక్టర్ను. నాకు తెలుసులే అమ్మాయి, మీ అన్నయ్యలా నాకంతా చెప్పారులే అన్నాడు. మా అన్నయ్యలా విచిత్రంగా అడిగింది నైమిష. అవును, చాలా మంచివాళ్ళు. నీ గురించి ఎంత బెంగ పెట్టుకున్నారనుకున్నావు? నిజంగా అలాంటి అన్నయ్యలు దొరకడం అదృష్టం అమ్మాయి అన్నాడు కండక్టర్. ప్రపంచమంతా కళ్ళ ముందు తిరిగినట్లయింది నైమిషకు. అంతా మోసం, పచ్చి దగ. కండక్టర్ సూట్ కేసును ప్లాట్ఫారం పైకి తెచ్చాడు. మా అన్నయ్యలు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా అడిగింది నైమిష. ఏమోనమ్మాయి, రైలు ఆగుతూనే ట్యాక్సీలోకి దూకడం నేను చూశాను అన్నాడు కండక్టర్. వట్టిగా కాదు, ₹1,00,00,000 పైగా ఉన్న నగల సంచితో మనసులోనే అనుకుంది నైమిష ట్యాక్సీలో గన్నవరం ఎయిర్పోర్ట్కు వెడుతూ ఉంది. ఆ మోసగాళ్ళిద్దరూ ఎయిర్పోర్ట్కే వెళ్ళి ఉండాలి లెక్క ప్రకారం. ఎందుకంటే ₹1,00,00,000 పైగా నగలు దొరికిన తర్వాత ఎంత తొందరగా అక్కడి నుంచి బయటపడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళే అవకాశం ఉండదు. ట్యాక్సీలో కూర్చున్న నైమిష వాళ్ళు చేసిన మోసానికి కొద్దిగా సిగ్గుపడింది. గుండెలు తీసిన బంటులంటే వీళ్ళే కదా, ఎంత చక్కగా నాటకం ఆడారు. ఓహ్, బ్రహ్మాండమైన కళాకారులు. సినిమాల్లో చేరితే బ్రహ్మాండంగా యాక్ట్ చేయగలుగుతారు. అయినా హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లా నా ముందర వాళ్ళ వెధవేషాలు డొక్క చించేస్తాను ఇద్దరిని అనుకుంది మనసులోనే నైమిష. ఇదిగో ట్యాక్సీ, కాస్త త్వరగా పోనీ పోయి తొందర చేసిందామె. దొంగగాడిద కొడుకులు, వాళ్ళ దగ్గర నుంచి నగల్ని కక్కించకపోతే నా పేరు నైమిషే కాదు స్థిరంగా మనసులో అనుకునేది ఆమె. కానీ ఓ మూల ఆమెను భయం పీడిస్తూనే ఉంది. వాళ్ళు ఎక్కడ తప్పించుకుపోతారోనని. ఇదిగో డ్రైవర్, త్వరగా పోనీ బాబు, క్విక్. ట్యాక్సీ రామ్ బాణంలా దూసుకుపోతుంది. ఎయిర్పోర్ట్కు చేరుకుంది నైమిష. ఫ్లైట్ అనౌన్స్మెంట్ అవుతూ ఉంది అప్పుడే. వైజాగ్ ఫ్లైట్కు వెళ్ళే ప్రయాణికులు సెక్యూరిటీ గేట్ ద్వారా బోర్డింగ్ ప్లేస్కు రావాల్సిందిగా మైక్లో చెబుతూ ఉంది ఎయిర్పోర్ట్ అనౌన్సర్. ప్రయాణికులంతా వరుసగా లైన్లో నిలబడి ఉన్నారు. సుగుణాకర్రావు, రత్నాకర్రావు ఇద్దరూ లైన్ అంతా వెతికినా ఎక్కడా కనపడలేదు. నైమిష నిరాశ చెందింది. మరొక్కసారి లైన్ అంతా వెతికింది. రత్నాకర్రావు, సుగుణాకర్రావులు తమ వేషాన్ని పూర్తిగా మార్చారు. సమయం సరిపోక వాళ్ళు దుస్తుల్ని మార్చుకోలేదు. కానీ అవి కూడా మార్చి ఉంటే గుర్తుపట్టడం చాలా కష్టమైపోయేది. రత్నాకర్రావు అద్దాలు తీసేశాడు. అతనికి ఇప్పుడు మీసాలు కూడా లేవు. ఒక పన్ను కొత్తగా బయటకు తొంగి చూస్తూ ఉంది. సుగుణాకర్రావుకు కొత్తగా పెరిగిన ఉంగరాల జుట్టు ఎలా మాయమైందో కానీ తలతలా మెరిసే బట్టతలతో పెద్ద మీసాలతో లైన్ నిలబడి ఉన్నాడు. సరిగ్గా బోర్డింగ్ గేట్ దగ్గర ఉన్నాడు. ఒక్క సెకండ్ ఆలస్యమైతే వాళ్ళకి దొరకరు. నైమిష ఒక్క పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో అన్నయ్యలు, మీరు విషయం మర్చిపోయారు అన్నది నైమిష. రత్నాకర్రావు, సుగుణాకర్రావులు ఆమెను చూసి షాక్ తిన్నారు. వేషం నాగరికంగా ఉన్న పల్లెటూరి యాసలో పెద్దగా మాట్లాడుతుంది నైమిష. ఏందిరా అన్నయ్య, అట్టా నిలుగుడ్లు వేసుకుని నిలబడతావేమిరా? ఇట్టారా కాసేపు మాట్లాడుకుని పోదాం. అప్పటికి లైన్లో నిలబడ్డ ప్రయాణికులంతా వాళ్ళ ముగ్గురు వైపు విచిత్రంగా చూడసాగారు. నైమిష పేట్రేగిపోతుంది. ఊరిని జిమ్మడా, ఎంత పనుంటే మాత్రం చెప్పా పెట్టకుండా పోతారా? నేను చచ్చిన పెద్ద పులి బింగ.
నిన్ను చచ్చిన పెద్ద పులి మింగ రత్నాకర్రావుకు ఆమె మాటలు గొరకుడు పడటం లేదు. ఒరే దరిద్రపు ముఖం వెదవా, అన్నం తిని బయలుదేరా అంటే విన్నావు? ఎప్పుడు ఒకటే పరుగు. తొందరలో చెయ్యి కూడా కాలింది కదరా. వినలేకపోతున్నాడు సుగుణాకర్రావు. వెంటనే ఆమెతో మాట్లాడడం కోసం లైన్లోంచి కొద్దిగా పక్కకు వచ్చారు రత్నాకర్, సుగుణాకర్లు. ఏం పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? తప్పించుకు పారిపోవడానికా? మా కారు వచ్చి స్టేషన్లో నీకోసం వెయిట్ చేస్తూ ఉంది. మా గార్డుని తప్పించుకుని ఎలా వచ్చావు? అచ్చం పోలీస్ ఆఫీసర్లా అని అడిగాడు రత్నాకర్. అలానా? అందరం కలిసి వెనక్కి వెళ్ళిపోదాం. మీ కారు ఎంత వెతికినా కనిపించి చావడంలా మీకులానే చెప్పింది నైమిష. మేము వేరే అర్జెంట్ కేసు గురించి వైజాగ్ పెడుతున్నాం చెప్పాడు సుగుణాకర్. అవునవును, ఈ ప్లేన్కే వెళ్ళిపోవాలి వంతపడ్డాడు రత్నాకర్. మీరెక్కడైనా తగలడండి, ముందు నా నగలు ఇచ్చేయి డిమాండ్ చేసింది. ఏమంటున్నావు? సీజ్ చేసిన నగల్ని ఎవరన్నా ఇస్తారా? మేము వెళ్ళిన తర్వాత నీకు రిసీట్ పంపిస్తాం చెప్పాడు రత్నాకర్. నాకు రసీదు వద్దు, అది మీరే ఉంచుకోండి. నగలు మాత్రం ఇవ్వకుండా ఇక్కడి నుంచి కదలలేరు తెలుసా? ఖచ్చితంగా చెప్పింది నైమిష. నువ్వు పొగబడుతున్నావు అమ్మాయి. మా చేతిలోకి ఒకసారి ఏ వస్తువన్నా వచ్చిందంటే మళ్ళీ దాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడం అంటూ ఉండదు, కేసు పూర్తయ్యేదాకా. మేము చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్స్ తెలుసా గొప్పగా చెప్పాడు సుగుణాకర్రావు. ఇంతలో ఎయిర్పోర్ట్ అనౌన్సర్ మైక్లో వైజాగ్ వెళ్లే ప్రయాణికులకు గమనిక అంటూ బోర్డింగ్ గేటు వద్దకు రావాల్సిందిగా చెప్పసాగింది. అరే టైం అయిపోయింది, లెటర్స్ ప్రొసీడ్ అంటూ ఆ ఇద్దరూ చకచకా బోర్డింగ్ గేటు వైపు నడకసాగించారు. నైమిష నిరాశతో అలానే చూస్తుండిపోయింది. అయిపోయింది, తన పని అయిపోయింది. డేగల్లా రాబందుల్లా తన్నుకుపోతున్నారు నగల్ని అనుకుంది. వాళ్ళిద్దరూ తమ బోర్డింగ్ కార్డ్స్ని గేటు ముందున్న అటెండెంట్స్కు ఇవ్వబోతున్నారు. నైమిషలో తెగింపు ప్రవేశించింది. ఒక్క పరుగులో వాళ్ళిద్దరి వద్దకు వెళ్ళింది. ఎయిర్పోర్ట్ మొత్తం కనీ చూసింది. పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు. ఆఫీసర్ ప్లీజ్ ఇలా రండి గట్టిగా అరిచింది నైమిష. ఆ పోలీస్ ఆఫీసర్ వాళ్ల వైపే రాసాగాడు. రత్నాకర్, సుగుణాకర్లు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. తర్వాత జాయింట్గా నైమిష వైపు చూశారు. ఏమిటి నీ ఉద్దేశం? మొత్తం అందరం కలిసి అరెస్ట్ అవుదామనా? అందరం జైలు పాలు కావాలనా? అడిగారు ఇద్దరు. మిమ్మల్ని మరీ అంత తేలిగ్గా వదిలితే ఎలా? కటకటాలు లెక్క పెట్టించాలిగా. పోలీస్ ఆఫీసర్ వాళ్ళను సమీపించాడు. ఎస్ మిస్, వాట్ ఈస్ దిస్ ప్రాబ్లం ప్లీజ్ అన్నాడా పోలీస్ ఆఫీసర్. ఎస్ మిస్, వాట్ ఈస్ ది ప్రాబ్లం ప్లీజ్ అన్నాడా పోలీస్ ఆఫీసర్. రత్నాకర్, సుగుణాకర్ల నోళ్లు ఎండిపోయాయి. ప్యాంట్లు తడిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. పోలీసుడితో ఏం చెబుతుందో ఏమో మనసుతోనే ఆంజనేయ దండకం చదువుకోసాగారు రత్నాకర్, సుగుణాకర్లు. నో ప్రాబ్లం సార్, మీరు హెల్ప్ చేసి పెట్టాలి. నేను ఇక్కడ నగల సంచిని పోగొట్టుకున్నాను. దానికోసం ఎంతో వెతికాను కానీ దొరకలేదు. ఇక లాభం లేదని పోలీస్ రిపోర్ట్ ఇద్దామనుకుంటే దేవుడే స్వయంగా పంపించాడా అన్నట్లుగా వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చి సంచిని చూపించారు. ఐసీ అన్నాడు పోలీస్ ఆఫీసర్. రత్నాకర్, సుగుణాకర్లు ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ నగలు తీసుకున్న తర్వాత నన్ను ట్యాక్సీలో క్షేమంగా పంపించగలుగుతారేమోనని మిమ్మల్ని పిలిచాను సార్. పోలీస్ ఆఫీసర్ కదా మీరు, ట్యాక్సీ నెంబర్ నోట్ చేసుకుని నన్ను కూర్చోబెడితే వెళ్ళిపోగలుగుతాను సార్. లేదా మీరెవరైనా ఎస్కార్ట్ ఇస్తే చాలా సంతోషం సార్ చెప్పింది నైమిష. పోలీస్ ఆఫీసర్ గర్వంగా మీసాలు తిప్పుకున్నాడు. నేను ఇక్కడ ఉండగా 20 కిలోమీటర్ల దాకా దొంగ అనేవాడు రావడానికే సాహసించడు. అందమైన అమ్మాయి రిక్వెస్ట్ చేస్తే ఎవడు మాత్రం కోతలు కొయ్యకుండా ఉంటాడు? ఇదిగో జెంటిల్మెన్, మీకు వచ్చిన భయమేం లేదు. ఎలాంటి అనుమానం లేకుండా ఆ నగలు ఇచ్చేయండి. ఆమెను క్షేమంగా ట్యాక్సీలో పంపే పూచి నాది అన్నాడు పోలీస్ ఆఫీసర్. అబ్బెబ్బే, అసలు మేమే అమ్మాయితో పాటు ఊళ్ళోకి వెళదామనుకుంటున్నాం నసిగాడు రత్నాకర్. నో, నేనేం మీ ప్రయాణం మానుకోమని చెప్పేటంత స్వార్థపరాన్ని కాను. అందులో మీరు వెళ్ళబోయే పని ఎంత ఇంపార్టెంటు. ప్లేన్ బయలుదేరడానికి 5 నిమిషాలు కూడా లేదు. మీ లగేజీ కూడా వెళ్ళిపోయింది. భలే వాళ్ళే, లాస్ట్ మినిట్లో నా కోసం ప్రయాణం మానేయొద్దు. త్వరగా ప్లీజ్ ఎక్కండి, క్విక్. ఏవి ఆ నగలు? గబగబా మాట్లాడేస్తుంది నైమిష. సుగుణాకర్రావుకైతే పచ్చి వెలక్కాయ మింగినట్లుగా ఉంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ప్యాసింజర్స్ ట్రావెలింగ్ టు వైజాగ్ ఆర్ రిక్వెస్టెడ్ టు ప్రొసీడ్ త్రూ ది బోర్డింగ్ గేట్ ఇమీడియట్లీ అనౌన్సర్ మైక్లో అరుస్తూ ఉంది. త్వరగా కానివ్వండి జెంటిల్మెన్, మీకు టైం విలువ తెలిసినట్లు లేదే. కాసేపట్లో కమిషనర్ గారు వస్తున్నారు. త్వరగా కానివ్వండి అన్నాడు పోలీస్ ఆఫీసర్. నిస్సహాయంగా ఆ నగల సంచిని ఇష్టం లేకపోయినా నైమిష చేతికి ఇవ్వక తప్పింది కాదు వాళ్ళిద్దరికీ. అమ్మయ్య నిట్టూర్చింది నైమిష. ఇందాక మీకు లిస్ట్ ఇచ్చాను కదా, అదేది అడిగింది నైమిష.
సుగుణాకర్రావు జేబులోంచి లిస్ట్ తీసి ఇచ్చాడు. ఆమె సంచిని ఓపెన్ చేసింది. పోలీస్ ఆఫీసర్ ఎదురుగానే అన్నీ చెక్ చేసుకుంది. అమ్మయ్య, అన్నీ సరిగ్గానే ఉన్నాయి. మీ అందరికీ ఎంతో శ్రమ కలిగించాను. థ్యాంక్ యూ సార్ అన్నది పోలీస్ ఆఫీసర్తో. అది కాదమ్మాయి, నీకేమైనా కష్టం అనిపిస్తే మేము వచ్చి ఇంటి దాకా దిగబెడతాం లాస్ట్ ఛాన్స్గా అడిగాడు సుగుణాకర్రావు. పోలీస్ ఆఫీసర్ వెళ్ళబోయాడు అక్కడి నుంచి. సార్ ఒక్క నిమిషం, మీరేమనుకోకండి మళ్ళీ పిలిచింది నైమిష. అనవసరంగా మీ సమయం వృధా చేస్తున్నాను పోలీస్ ఆఫీసర్తో అన్నదామె. కమిషనర్ గారి నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందేమో కనుక్కుందామని వెళ్తున్నాను. ఆయన కూడా అదే ఫ్లైట్కి వెళ్ళాలి అన్నాడు. ఏం లేదు సార్, నాకింత సహాయం చేసిన మీ ఈ పెద్ద మనుషులకి వృధా భక్తిగా ఇది రూపాయల కట్టల్ని రెంటిని తీసింది. ఒక్కొక్క దానిలో 1116 ఉన్నాయి. అవి మీ చేతుల మీదుగా ఇస్తే నాకు సంతోషం అన్నది. పోలీస్ ఆఫీసర్ ముఖం చాటంతైంది. ఓఎస్ అలాగేనంటూ రత్నాకర్కు సుగుణాకర్కు చెరో నోట్ల కట్టను అందించాడు. ఇద్దరితో షేక్ హ్యాండ్ చేశాడు. కానీ పోలీస్ ఆఫీసర్కు చిన్న బాధ. ఆయన సణుక్కుంటూ వెదవది ఫోటోగ్రాఫర్ ఉంటే బాగుండేది అన్న మాటల్ని ఆ ముగ్గురు విన్నారు. ఇంతలోనే కమిషనర్ గారు రావడం, సరాసరి ఎయిర్పోర్ట్ బోర్డింగ్ గేట్లోంచి వెళ్ళడంతో వాళ్ళ వెనకాలే ఇద్దరు ముఖాలు వేలాడేసుకుని వెళ్ళక తప్పలేదు. బోర్డింగ్ గేట్ మూసుకుంది. మీ అంత నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్ని చూడలేదు. హోమ్ మినిస్టర్ నాకు బాబాయ్ వరుస అవుతాడులేండి. మీ గురించి ఆయనకు తప్పనిసరిగా చెప్పాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. నైమిష బయటకు వచ్చింది. ఆమెను టాక్సీలో కూర్చోబెట్టి సెల్యూట్ కొట్టాడు ఆ ఆఫీసర్. హైదరాబాద్కు తిరిగి వస్తూనే నైమిష స్వామి షాప్ వద్దకు వెళ్ళింది. రాగా నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మాయి అంటూ నైమిషను తన ఆఫీస్ రూమ్కి తీసుకెళ్ళి గడియ పెట్టాడు స్వామి. నీకోసం నేను చాలా వరీ అయ్యాను, ఏమైపోయావో ఏమోనని చేతులు రుద్దుకోసాగాడు స్వామి. నీకోసం విజయవాడ డాన్ లాడ్జీలో ఎంతోసేపు ఎదురు చూశాను. మొత్తానికి ఎలాగైతేనేం సాధించావు అన్నాడు స్వామి. నువ్వు విజయవాడలో లేవు ఖచ్చితంగా చెప్పింది నైమిష. అతని పురుకుటి ముడిపడింది. నువ్వేమంటున్నావో తెలుసా రెట్టించాడు. అదే చెబుతున్నా, అసలు నువ్వు విజయవాడ వెళ్ళనే లేదు. ఇంకా నా కోసం ఎదురు చూడటం ఏంటి అన్నది నైమిష వెటకారంగా. అదేం కాదు, ఇంతకీ నగల్ని సంపాదించావు కదా. అవును, నా దగ్గర నుంచి ఆ నగల్ని లాక్కోవడానికి 2 మనుషులను కూడా పంపావు కదా అన్నది నైమిష. స్వామి పజిల్ అయ్యాడు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదమ్మాయి. నా కోసం ట్రైన్ టికెట్ ఏర్పాటు చేసింది నువ్వు. నీకు తప్ప నేను ప్రయాణించే కంపార్ట్మెంట్ నెంబర్ ఎవరికీ తెలిసే అవకాశం లేదు. నేను వేరే పేరుతో ప్రయాణం చేస్తున్న సంగతి కూడా నీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. కానీ నీ మనుషులకి నా పేరు పూర్తి వివరాలతో నగల వివరాలతో సహా రాసిచ్చి పంపావు కదా. దొంగ రాస్కెల్ తిట్టింది నైమిష. ఇదేమిటమ్మాయి అలా మాట్లాడతావు? ఎవరైనా ఆ నగల్ని దోచుకున్నారా అడిగాడు స్వామి. నైమిష నవ్వింది. ఆ విషయమే చెబుతున్నా. నీ మనుషులు నన్ను దోచుకోలేకపోయారు మిస్టర్ స్వామి. ఇప్పుడు ఆశ్చర్యపడటం స్వామి వంతైంది. నీ దగ్గర నగలున్నాయా ఆశ్చర్యంతో అడిగాడు స్వామి. పాపం నీ ఫ్రెండ్స్ అర్జెంటుగా వైజాగ్ ఫ్లైట్కి వెళ్ళాల్సి వచ్చిందట. అందుకని ఈ నగని నీ దగ్గరే ఉంచమ్మాయి అని చెప్పి మరీ వెళ్ళారు. అర్థమైందా చెప్పింది నైమిష. చిచి సిగ్గుమాలినవాడ తిట్టింది. ఏదో పొరపాటు అయిపోయిందమ్మాయి, ఇలాంటి చిన్న విషయాలు పట్టించుకోకు హడావిడిగా వెళ్ళిపోయాడు స్వామి. ఆ గదిలో ఒంటరిగా కూర్చుని రిలాక్స్ కాసాగింది నైమిష. 15 నిమిషాలు గడిచాయి. ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ లోపలికి వచ్చాడు స్వామి. నేను భయపడ్డట్లుగానే మిస్టేక్ జరిగిపోయింది. పెద్ద తప్పు అమ్మాయి నైమిష, నువ్వు చాలా తెలివిగల దానివి. మొత్తానికి 25 లక్షల రూపాయలని గెలుచుకున్నావు. ఏమమ్మాయి ఆ నగలు అడిగాడు స్వామి. ఏం మాట్లాడుతున్నావు? 50 లక్షల రూపాయలు చెప్పిందామె. ఏమిటి 50 లక్షలు ఇవ్వాలా నీకు? గుండెలు బాదుకోసాగాడు స్వామి. అవునురా ఫూల్, అవే నగల్ని 2 సార్లు దోపిడీ చేయాల్సి వచ్చింది. మొదటిసారి మిస్టర్ రావు ఇంటి నుంచి తెచ్చినందుకు 25, రెండోసారి మీ ఫ్రెండ్స్ నుంచి విడిపించినందుకు 25, మొత్తం 50 లక్షలు ఇచ్చి ఆ నగల్ని తీసుకో నిష్కర్షగా చెప్పిందామె. 50 లక్షలే? గుండెలు బాదుకున్నాడు స్వామి. మరే అంటూ తల ఊపిందామె. అమ్మో, నేను అంత డబ్బు ఇచ్చుకోలేను ప్లీజ్ నైమిష రాజీకి వచ్చాడు స్వామి. ఆమె లేచి నిలబడింది. సరే ఏం చేస్తాం స్వామి, నువ్వు ఇలా పేదరిపులు అరుస్తామని ముందే అనుకున్నా. అందుకే విజయవాడలో ఓ సేట్ దగ్గర బేరం కుదుర్చుకొని వచ్చా. తప్పుతుందా? వస్తా
బయటకు నడవబోయింది ఆమె. ఇదిగో అమ్మాయి, నువ్వు అడిగిన డబ్బు ఇస్తాను కానీ నగలెక్కడా అడిగాడు స్వామి. ముందు నేను అడిగినంత డబ్బు నా చేతికిచ్చి నన్ను ట్యాక్సీలో కూర్చోబెట్టు. ఆ నగల్ని ఓ లాకర్లో భద్రపరిచాను. కీ నా దగ్గరే ఉంది. నువ్వు డబ్బు ఇవ్వగానే అడ్రస్సు కీ నీకు చెబుతాను చెప్పింది నైమిష. స్వామి ముఖంలో ఓటమి స్పష్టంగా కనిపిస్తుంది. పక్కా బిజినెస్ చేస్తున్నావు. సరే, నేను రెడీ అన్నాడు స్వామి. సరే, నేను రెడీ అన్నది ఆమె. మరో 15 నిమిషాల తర్వాత సంతృప్తిగా ట్యాక్సీలో కూర్చుని వస్తాను సెట్, బాయ్ అన్నది ఆమె. స్వామి కూడా సంతోషంగానే కనిపించాడు. హైదరాబాద్లో మెహదీపట్నం ఏరియాలో సంతోష్ నగర్ ఓ పోస్ట్ లొకాలిటీ. సంతోష్ నగర్ ఓ పోస్ట్ లొకాలిటీ. అక్కడ అమ్మకానికి వచ్చిన ఓ ఇంటిని కొనుక్కుంది నైమిష. లావాదేవీలన్నీ పూర్తయ్యాయి. కొన్ని ఆట వస్తువుల్ని కొండపల్లి నుంచి తెప్పించింది ఆమె. సరాసరి జైలు వద్దకు వెళ్ళింది. ధర్మరాజు ఆఫీస్ నుంచి అప్పుడే ఇంటికి వెళ్ళబోతున్నాడు. నైమిషని చూస్తూనే, హలో నైమిష, కమాన్ కమాన్, యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ అన్నాడు ధర్మరాజు. అంత మాట మాత్రం అనకండి సార్. ఈ ప్రాంతానికి అంటే మీ జైలుకు ఎప్పటికీ నేను రాకూడదని అనుకున్నాను. ఏదో మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. ప్లీజ్ టేక్ దిస్ ఇన్విటేషన్. మీరు తప్పకుండా రావాలి సార్ అన్నదామె. కంగ్రాచులేషన్స్ అన్నాడు ధర్మరాజు. ఏంటోయ్ అలా నిలబడిపోయావు? అరే, కళ్ళమ్మట నీళ్ళేమిటి? లీల తన కొంగుతో నైమిష కళ్ళ కొనుకుల్లోంచి రాలిన బాష్పాలను సుతారంగా అద్దింది. నైమిష గొంతు రుద్ధమైంది. ఆమె నోటి వెంట మాటలు రావడం లేదు. పిచ్చి పిల్ల, నీ బుర్రలో ఎన్ని తెలివితేటలు, కానీ ఆడపిల్లవే కదూ. మమతలు మమకారాలు మనసొత్తే నైమిష. పరిస్థితుల ప్రభావంతో తప్పులు అందరూ చేస్తారు, కానీ కొందరే సరిదిద్దుకోగలుగుతారు. మాట్లాడవేం నైమిష? లీల మాట్లాడుతూ ఉంటే యాదగిరి మౌనంగా భోంచేయసాగాడు. అతడికి తెలుసు ఇలాంటప్పుడు మాట్లాడకూడదని. ఆమె ఒక కవర్ని తీసి లీల చేతికి అందించింది. ఏమిటి ఇది అడిగింది లీల. ఇది విప్పి చూసుకోవచ్చు అన్నది నైమిష. కవర్ను విప్పదీసింది లీల. 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. ప్రశ్నార్థకంగా చూస్తున్న లీల వైపు నవ్వుతూ చూసింది నైమిష. జ్ఞాపకం ఉందా అక్క? ఆ రోజు జైల్లో నేను పారిపోవడానికి ప్లాన్ వేశావే, అప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బు. అబ్బా, ఎంత జ్ఞాపకమే. అవును, ఆ డబ్బు ఎలా సంపాదించానో తెలుసా? తెలియదు, చిలిపిగా నవ్వింది లీల. గార్డ్ జేబులోంచి కొట్టేశాను. వెధవ చిత్తుగా తాగి మత్తుగా పడుకొని డ్యూటీ చేస్తుంటే వాడి జేబులోంచి. ఇద్దరూ నవ్వుకుంటున్నారు. యాదగిరి కూడా శృతి కలిపాడు. మరి వస్తాను అంటూ సెలవు తీసుకొని బయటకు నడిచింది నైమిష. ఆ రోజు మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. ముందుగా గృహప్రవేశం, తర్వాత కళ్యాణం. నైమిషకు శేఖర్కు పెళ్ళి. నైమిష తీసుకున్న నిర్ణయం లీలకు బాగా నచ్చింది. కొత్త పెళ్లి కూతురు నైమిష పెళ్లిపీటల మీద కూర్చుంది. యాదగిరి హడావుడి అంతా ఇంత కాదు. మరి 2 వైపులా పెళ్లి పెద్ద అతడే కదా. ఇద్దరికీ అడ్డంగా సన్నని తెర, మంత్రాలు బిగ్గరగా వినిపిస్తున్నాయి. శేఖర్కు అంతా కలలా తోచింది. ఉలిక్కిపడి తేరుకున్నాడు. ఒకరోజు సాయంత్రం 6 గంటలకు ఆటో స్టాండ్ వద్దకు వచ్చింది నైమిష. ఆటో త్వరగా పోనీ. ఆటో స్టార్ట్ అయింది. అబిడ్స్లోని ఓ నగల షాప్ వద్దకు వెళ్ళింది ఆమె. మీటర్ మినిమం మించలేదు. ఆటో వాళ్ళకు 10 రూపాయల నోట్ ఇచ్చింది. ఆటో వాళ్ళ మౌనంగా ఉండిపోయాడు. తన ముఖం కనిపించకుండా టోపీని ముందుకు లాక్కుంటున్నాడు. అతడి పక్కనే అస్థిపంజరంలా ఉన్న ఒక కుర్రాడు. ముందుకు వెళ్ళబోయిన నైమిష ఎందుకు ఆగింది. ఆటో వాళ్ళ తప్పుకోబోయాడు. హఠాత్తుగా వెళ్ళి బాబును ఎత్తుకుంది. ఆటో వాళ్ళ క్యాబ్ కిందకి జారిపోయింది. తప్పు చేసిన వాడిలా తలంచుకున్నాడు ఆటో వాళ్ళ. శేఖర్, ఏమిటిది? నీ ఉద్యోగం ఏమైంది? ప్రశ్నించింది నైమిష ఆశ్చర్యంగా. ఆఫీస్ నుంచే వస్తున్నాను నీరసంగా చెప్పాడు శేఖర్. మరి ఈ ఆటో ఏంటి? మీకు చెప్పానుగా, నెలకు 1000 రూపాయల చొప్పున వనితా సూపర్ బజార్లో చెల్లిస్తున్నానని. మీరు నాతో రండి. బాబును చంకనేసుకొని ఆటోలో కూర్చుంది నైమిష. ఆమె నిర్ణయం విని శేఖర్కు ఆశ్చర్యం వేసింది. అతడి పెళ్లిపీటల మీద కూర్చున్నా ఇంకా ఆశ్చర్యమే. పోలీస్ కమిషనర్ రూమ్లో మీటింగ్ జరుగుతుంది. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన వాళ్ళు, జూబ్లీ హిల్స్ పోలీస్ ఇన్స్పెక్టర్ శివకృష్ణ, డీసీపీ అంతా కూర్చున్నారు. ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీ నుంచి డిటెక్టివ్ చక్రవర్తి కూడా వచ్చాడు. మిస్టర్ రావు ఇంట్లో జరిగిన రాబరీ విచిత్రంగా ఉంది చెప్పాడు కమిషనర్. డిటెక్టివ్ చక్రవర్తి వైపు చూశారందరూ. ఎస్ జెంటిల్మెన్, నేను జూబ్లీ హిల్స్ వెళ్ళాను. ఆ ఇంటికి ఆ సమయంలో దొంగ చేరుకున్నాడంటే ఆ దొంగ తప్పనిసరిగా కారే ఉపయోగించి ఉంటాడు. ఇంకొక అనుమానం కూడా ఉంది. ఇలాంటి దొంగతనాలు ఇప్పటికీ నగరంలో 6 దాకా జరిగాయి. ఈ దొంగతనాలు ఎక్కువగా నిర్మానుష్యంగా ఉన్న ఇళ్లలోనే జరిగాయి.
అసలు ఆ రోజు ఏం జరిగిందో, ఆ ఇంట్లో ఉన్న మనిషిని ఎందుకు అనుమానించలేదో శివకృష్ణను అడగండి అన్నాడు చక్రవర్తి. శివకృష్ణ తన రిపోర్ట్ను వాళ్ళ ముందుంచాడు. అలారం మోతను వింటూనే వెళ్ళాను. 2 సార్లు బెల్ కొట్టాను. నుంచి చివరి దాకా చదివి వినిపించాడు శివకృష్ణ. నువ్వు పొరపాటు చేసావు, నిఘా వేయాల్సింది అన్నాడు కమిషనర్. మిస్టర్ చక్రవర్తి, నీ అభిప్రాయం ఏమిటి? నాకు అనుమానం ఉంది సార్. మిస్టర్ స్వామికి చెందిన కారును ఆ రాత్రి ఓ అమ్మాయి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తీసుకెళ్ళింది. తిరిగి తెల్లవారుజామున అక్కడే పెట్టింది. నాకు ఆ అమ్మాయి బాగా తెలుసు చెప్పాడు చక్రవర్తి. అలానా? ఆ అమ్మాయి దొంగతనానికి కారు తీసుకెళ్ళిందని ఎలా చెప్పగలుగుతున్నావు? ప్రశ్నించాడు కమిషనరు. ఆ కారు మధ్యాహ్నం అక్కడ పార్క్ చేయబడింది. దాని నెంబరు నోట్ చేసుకుని మీటర్ రీడింగ్ నోట్ చేసుకున్నారు నా మనుషులు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి కారును తెల్లవారుజామున అక్కడ పెట్టి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా మీటర్ రీడింగ్ తీసుకున్నారు మా వాళ్ళు. సరిగ్గా 38 కిలోమీటర్లు తిరిగింది ఆ కారు చెప్పుకుపోసాగాడు చక్రవర్తి. అయితే? ప్రశ్నించాడు కమిషనర్. అదే చెబుతున్నా. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి జూబ్లీ హిల్స్ దాకా ఉన్న దూరం 19 కిలోమీటర్లు. పోను 19, రాను 19 కలిపి మొత్తం 38 కిలోమీటర్లు దూరం ఆ కారు ప్రయాణించింది. ఆ అమ్మాయి నేను సంవత్సరం క్రితం జైల్లో కలిశాను. ఆ రోజు కారులో ఆ అమ్మాయి ప్రయాణం చేసిందని ఖచ్చితంగా రుజువులతో సహా చెప్పగలను. ఆ అమ్మాయి వేలిముద్రలు జైల్లో ఉన్నాయి. ఆ కారులో ఆ అమ్మాయి వేలిముద్రలు దొరికే అవకాశం కూడా ఉంది అన్నాడు చక్రవర్తి. ఇంతకీ ఆ కారు ఎవరిది? ప్రశ్నించాడు కమిషనర్. స్వామి అని అబిడ్స్లో జ్యువెలరీ షాప్ ఓనర్ చెప్పాడు ఇన్స్పెక్టర్ శివకృష్ణ. మరి స్వామి దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారా? అడిగాడు కమిషనర్. తీసుకున్నా సార్. ఆయన ఆ కారులో తన గుమాస్తాను భువనగిరికి పంపాడుట. ఆ గుమాస్తా యాదగిరి గుట్టకు వెళ్ళి మొక్కుబడి ఉండటాన కారును కిందనే పార్క్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని కిందకు వచ్చేసరికి కారు కనిపించలేదట. వెంటనే యాదగిరి గుట్ట పోలీస్ అవుట్ పోస్ట్లో కంప్లైంట్ కూడా ఇచ్చాడట చెప్పాడు శివకృష్ణ. మరి ఆ కారు సికింద్రాబాద్ స్టేషన్ వద్దకు ఎలా వచ్చింది? అదే మిస్టరీగా ఉంది సార్. ఐసి సార్, నాదొక చిన్న రిక్వెస్ట్ అండ్ సజెషన్ చెప్పాడు శివకృష్ణ. ఏమిటది? డిటెక్టివ్ చక్రవర్తి గారు చెప్పినట్లుగా ఆ అమ్మాయిని మనం అరెస్ట్ చేస్తే? గుడ్ ఐడియా అన్నాడు కమిషనర్. అయితే నేను ప్రొసీడ్ అయిపోతాను సార్. వారెంట్ రెడీ చేసుకుని వెళ్ళిపోతాను అన్నాడు శివకృష్ణ. డిటెక్టివ్ చక్రవర్తి ఆలోచనలో పడ్డాడు. జైలు వార్డెన్ ధర్మరాజు, కరుణ, చిట్టి, యాదగిరి, యాదయ్య అంతా పెళ్లికి తరలి వచ్చారు. పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. యాదగిరి ఆనందం పట్టలేక బాణసంచా కాలుస్తున్నాడు. ముహూర్తం సమీపించింది. ఇదిగో భజంత్రీలు గట్టిగా మోగించవయ్యా, ఇదిగో భజంత్రీలు గట్టిగా మోగించాలయ్యా అరుస్తున్నాడు పురోహితుడు. అందరూ అక్షింతల్ని చేతిలో పట్టుకున్నారు. మంగళసూత్రధారణ పూర్తిగానే చల్లడానికి. ఆగండి అరిచాడు డిటెక్టివ్ చక్రవర్తి. టెలిఫోన్లో తన సిబ్బందికి డైరెక్షన్స్ ఇస్తున్న శివకృష్ణ ఆగిపోయాడు. ఏంటి సార్ అన్నాడు. ఆ ఫోన్ పెట్టి ఇలాగా అన్నాడు డిటెక్టివ్ చక్రవర్తి. శివకృష్ణ తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని రిసీవర్ పెట్టేశాడు. అందరూ డిటెక్టివ్ చక్రవర్తి వైపే చూడసాగారు. ఏ కారణం చెప్పి ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తావు అడిగాడు. మిస్టర్ రావు గారింట్లో దోపిడీ చేసినందుకు చెప్పాడు శివకృష్ణ. మరి అందుకు ఆధారాలు? ప్రశ్నించాడు డిటెక్టివ్. శివకృష్ణ కాసేపు నీళ్లు నమిలాడు. పోలీస్ కమిషనర్ అతడి వైపు ఉరిమి చూశాడు. ఇందాక మీరు చెప్పారు కదా సార్ ఆ కారు సంగతి నాంచుతూ చెప్పసాగాడు శివకృష్ణ. నేను లాజిక్ చెప్పనా? ఆ రోజు అమ్మాయి ఈ కారును డ్రైవ్ చేయడం నేను చూసినా ఇప్పుడు నిరూపించడం చాలా కష్టం. ఇదంతా పకడ్బందీగా వేసిన ప్లాన్ కావచ్చు. స్వామి నైమిష కలిసి ఆడిన నాటకం అయి ఉండవచ్చు. అయితే దానికి ఆధారాలు ఏమీ లేవు. కేవలం ఆ రాత్రి 38 కిలోమీటర్లు ఆ కారు తిరిగిందన్నది అసలు సాక్ష్యానికే పనికిరాదు. ఆ అమ్మాయి దోపిడీ చేస్తున్నప్పుడు నువ్వు కూడా గుర్తించలేకపోయావు. కొద్దిగా ఆగాడు చక్రవర్తి. యువర్ కరెక్ట్ చక్రవర్తి. ఆ రోజు తమ ఇళ్ల నుంచి జూబ్లీ హిల్స్ వరకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో అన్ని కిలోమీటర్లు ఖచ్చితంగా తిరిగిన కార్ల ఓనర్లందరినీ అరెస్ట్ చేయలేం కదా. దెర్ ఈజ్ నో రీజన్ అన్నాడు కమిషనర్ సిగ్గుపడుతూ. ఇప్పుడేం చేయమంటారు సార్? మీరంతా నోట్ చేసుకోండి. ఆ అమ్మాయి పేరు నైమిష. ఆమె రికార్డ్ అంతా సెంట్రల్ జైల్లో ఉంది. మీరంతా ఓ కంట కనిపెట్టి ఉండండి. ఈసారి ఎప్పుడైనా అమ్మాయి నేరం చేస్తుంటే మాత్రం వదలకండి చెప్పాడు చక్రవర్తి. మరి ఈ కేసులో ఏం చేయాలి సార్? ప్రశ్నించాడు శివకృష్ణ. ఆధారాలు దొరకందే మనం ఏం చేస్తాం? క్లూలు దొరకాలి కదా. ప్రస్తుతానికి డ్రాప్ చేసేయి.
ఎస్ సార్ శాల్యూట్ కొట్టి బయటకు వచ్చి జీప్ ఎక్కాడు శివకృష్ణ. జూబ్లీ హిల్స్ అవుట్ పోస్ట్ వైపు దూసుకుపోసాగింది జీప్. అయిపోయిందండి. మిగతా మంచి నవలతో ఇంకొక నవల్లో కలుద్దామండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.